గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ. నేనే స్వయంగా మార్కెట్కి వెళ్ళి ఏరి కోరి తెచ్చిన చేపలతోటి ఈరోజైతే ఆంధ్ర స్పెషల్ నెల్లూరు చేపల పులుసు అయితే వండేస్తున్నాను. మా నాన్నగారు వచ్చారని చెప్పి ఆయనకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు నేనే వండుతాను కిచెన్లోకి అయితే దూరిపోయాను. ఇక మా పొట్టి దూరుకుంటుందా, మా మామయ్య నేను వండందే చేపల పులుసు తినడు అని చెప్పేసి నా చేతుల నుంచి స్పూన్ లాగేసుకుంది. మా కొట్లాట చూసి మాకు చేపల పులుసు ఉండడం బహుబాగా వచ్చు అనుకోవచ్చు. పొరపాటు అండోయ్. ఆ ఛానల్ ఈ ఛానల్ చూసి ఫైనల్గా ఒక రెసిపీ అయితే ఫైనల్ చేసాం. చేపలు ఉండడం అంటే ఆషామాషి కాదండోయ్. కొత్త పెళ్లి కూతురిని తయారు చేసినట్టే ఉండాలి. ఎందుకంటే అమ్మాయిని చూసినప్పుడు ఎంత అందంగా కనబడాలో చేప కూర వండినప్పుడు కూడా ఆ గుమగుమలు అంతే బాగుండాలండోయ్. ఇక మేమైతే కిచెన్లో ఆ పోపుల డబ్బా ఈ పోపుల డబ్బా గెలికేసి ఫిష్ కర్రీ అయితే ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాం. చూస్తున్నారు కదా, కుతలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మామిడికాయ ముక్కలు వేసేసి ఫైనల్ టచ్ మసాలాలు వేసేసి మేమైతే ఫిష్ కర్రీ ఫైనల్ చేసేసాం. ఇంకా మా నాన్న తినేసి దీని రుచి ఎలా ఉందో చెప్పాలి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా వచ్చిందో.